ప్రైజ్ దిలాడండి. అందరికీ బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నిన్నంతా చాలా గలీజ్గా ఉన్నింది కదా, మరి ఈరోజైతే ఇల్లంతా శుభ్రం చేయడం జరిగింది. ఒకసారి చూడండి నిన్న ఎంత గలీజ్గా ఉన్నిందో, ఇప్పుడు ఎలా ఉన్నదో చూడండి. రేకుల మీద అంతా కూడా శుద్ధంగా చేసుకున్నాము. ఒకసారి చూసేద్దామా మరి ఇల్లు ఎలా ఉన్నదో. ఎట్టి పక్క పడితే అటు పక్క చిమ్మి కాల్చి అసలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నిందంటే ఇల్లు వాకిలి అసలు చూడండి. అసలు నేను ఉన్నిందా ఇలాగా చూడండి. చాలా శుద్ధం చేసుకున్నాను. ఇంచుమించు ఉదయం నుంచి మొదలు పెడితే ఇప్పటికి నాకు పూర్తయింది. ఇంట్లోకి కూడా వెళ్దాము ఒకసారి. నిన్న కిచెన్ రూమ్ ఎలా ఉన్నిందంటే భయంకరంగా ఉన్నిందనమాట. అసలు ఎంత భయంకరంగా ఉన్నిందంటే అంత భయంకరంగా ఉన్నింది. ఇప్పుడు చూడండి చాలా చక్కగా ఎలా ఉన్నదో. ఇంట్లో ఆడమనిషి ఒక పూట లేకపోతే ఎలా ఉంటుందంటే ఇల్లు వాకిలంతా అంత పాడుపడిపోతుంది. ఇవన్నీ ఉతికిన గుడ్లు మడతేయాలి. మడతేసి దానికి ఓపిక లేక మూట కట్టి ఆడ పెట్టేస్తున్నాను. ఈ ఇల్లంతా ఈ రీతిగా చక్కగా సర్దేసరికి నా తల పేనము తోకకొచ్చిందండి. అసలు నేను ఎప్పుడైనా కూడా ఇల్లు శుద్ధం పెట్టుకొని ఉంటాను, శుద్ధంగా ఉంటుంది. అసలు ఈ ఒక్కరంతా ఇల్లే 9 రోజులకి ఇలా గలీజ్ అయిపోయిందంటే ఇంకా పెద్ద పెద్ద ఇల్లులు ఉండేవాళ్ళు, 3-4 గదులు ఉండేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటో మరి ఇంకా ఊహించుకుంటేనే చాలా భయంగా ఉన్నది. అసలు చూస్తున్నారు కదా, ఇదండి మా ఇల్లు. ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించటమే దేవుడిచ్చిన ఆశీర్వాదము. ఉన్న దాంట్లోనే మేము చాలా సంతోషంగా ఉంటాము దేవుడి కృప వల్ల. మీరు చేసే ప్రార్థనల దయ వల్ల కూడా మేము సంతోషంగా ఉంటాము. మా కొరకు ఎప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మీ కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాము. మా వీడియోలు చూస్తున్నందుకు మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మిమ్మల్ని నా దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.